బ్రదర్ని బట్టి దేవుని నేను నిజంగా ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. నేను 2017లో నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ రోజు ఎవ్వరూ నాతో చెప్పలేదు, మీరు నోటితో పలకండి మీకు అవుతుందని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల చేసిన కార్యం అది. ఆయనే నా నోటితో పలికిచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు బ్రదర్ ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ మర్మాన్ని మీ అందరికీ లైవ్ వింటున్న ఎంతోమందికి పలికిచ్చాడని నేను దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. 2017 సంవత్సరం మా అమ్మగారు కొంచెం అనారోగ్యంతో ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి తీసుకువెళ్ళాల్సి వచ్చింది. కొన్ని గంటల ప్రయాణం, అంటే హైదరాబాద్ ఈజ్ ఓన్లీ 5 hours, కానీ దాని తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఒక రోజంతా గడిచిపోయింది. స్కానింగ్ అని టెస్ట్లని అన్నీ చేస్తూ ఉన్నారు అండ్ బాగా అలసిపోయిన ప్రయాణం అది. దాని తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వరంగల్లో ఎగ్జామ్ ఉంది. నెట్ అంటారు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. లక్షల మంది రాసే ఎగ్జామ్ అది. సో నేను అమ్మని అన్నాను, అమ్మ నేను మీరు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రేపు నేను ఎగ్జామ్ రాసి తిరిగి వస్తాను అని చెప్పాను. ఇప్పుడు అవసరమా ఈ పరిస్థితుల్లో అని చెప్పి, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు ఈ ప్రయాణం అంతా చేసి అని అమ్మ అన్నారు. అన్న తర్వాత అమ్మ నేను ఎందుకో వెళ్ళి రాస్తే మంచిది అనిపిస్తుంది, ఒక గవర్నమెంట్ జాబ్ రావడానికి అది చాలా అవసరం. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ ద ఆపర్చునిటీ అని చెప్పి నేను బయలుదేరాను. బస్లో ప్రయాణం చేసి ఖమ్మం వచ్చి, నా పిల్లలు ఖమ్మంలో ఉంటే వాళ్ళని చూసి పొద్దున మళ్ళీ వెంటనే ఒక 2 గంటలు రెస్ట్ చేసి మళ్ళీ ప్రయాణం చేసి వరంగల్కి వెళ్ళి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి నా పరిస్థితి ఏంటంటే కనీసం కూర్చోలేకపోతున్నా. నేను బాగా సివియర్గా బ్యాక్ పెయిన్ వస్తుంది, నిద్ర లేదు, నిద్ర వస్తుంది. ఓఎంఆర్ షీట్ ముందు పెట్టుకొని నేను నిలబడి రాయటానికి ఇన్విజిలేటర్ని పర్మిషన్ అడిగాను, నేను నిలబడి రాయొచ్చా అని. వారు అన్నారు ఓకే మీరు నిలబడి రాయొచ్చు అని. నిలబడి రాస్తూ ఉంటే నిద్ర వచ్చేసి ఓఎంఆర్ షీట్ మీద ఒక గీత పడింది, ఒక బ్లాక్ పెన్తో రాస్తున్నాను, అది గీత పడింది. చెప్పండి, ఓఎంఆర్ షీట్ మీద గీత పడితే అది వ్యాలిడ్ కాదు అని అందరికీ తెలుసు. అయితే దేవుడు యోహాను 3:27లో మరి వాక్యం ద్వారా నాతో మాట్లాడింది ఏంటి అంటే, మన సామర్థ్యత, మనం చేసే పనులు, మనకున్న టాలెంట్స్ ఇవేమీ కాదు, సమస్తమును ఆయన ద్వారానే మనం పొందుకుంటాం. ఈ లోకంలో మనం ఏది పొందుకున్నా ఆయన ఇవ్వాల్సిందే. హీఈస్ ది ఓన్లీ సోర్స్, ఇంకా వేరే సోర్స్ లేదు. దేవా నువ్వు ఇవ్వగలవు, నా పరిస్థితి ఇలా ఉంది, వాస్తవంగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు రిజల్ట్, కానీ దానికి విరుద్ధంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఐల్ గెట్ ద రిజల్ట్ ఇన్ ఫేవర్ అని. ఎన్నో మంది, లక్షల మంది ఆ ఎగ్జామ్ రాసినప్పుడు 3.5%, విచ్ ఈస్ ద లీస్ట్, అన్ని ఇయర్స్లో వచ్చే రిజల్ట్ కంటే చాలా లీస్ట్ రిజల్ట్ వచ్చింది. దేవుడు అయినా కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో నాకు ఉత్తీర్ణతను అనుగ్రహించారు. దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్. నేను పనిచేస్తున్న కాలేజ్లో, దేవునికి మహిమ కలుగును గాక, నేను పనిచేస్తున్న కాలేజ్లో 2 బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు నన్ను చాలా హేళనగా అడిగారు, మీరు ఇప్పటికీ మీ వయసు 35 సంవత్సరాలు, ఇప్పుడు మీరు నెట్ ఒకవేళ క్వాలిఫై అయినా మీకు ఉద్యోగం రాదు, వై యూ సో హ్యాపీ, వై యూ సెలబ్రేటింగ్ అని చెప్పి నన్ను చాలా హేళనగా మాట్లాడారు. దేవుడే నా నోట్లోంచి పలికిచ్చాడు, నా దేవుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాడు అని. ఐ డోంట్ ఫర్గెట్ దట్ డే. నేను ఒక్క క్షణము ఆలోచించలేదు, ఒకవేళ నా దేవుని పేరుని నేను వాడుతున్నాను, మరి అది జరగకపోతే ఏంటి అన్న ఆలోచన నాలో పెట్టలే దేవుడు. ఐ జస్ట్ సెడ్ ఇట్. తెలంగాణ గవర్నమెంట్ 45 years ఎక్స్టెన్షన్, ఇప్పుడు 50 ఏళ్ళ వరకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. నేను అనుకుంటాను అలా నా కోసమే చేశాడని. ఐ బిలీవ్ ఇట్ ఇస్ డన్ ఫర్ మీ. దేవుడు ఎంత గొప్ప వాళ్ళనంటే చట్టాలని కూడా మన పక్షంగా మారేలా చేసే దేవుడు. ఇది జరిగిన తర్వాత అమ్మని మళ్ళీ ఒకసారి ఇలానే హాస్పిటల్ విజిట్కి తీసుకువెళ్ళి వస్తూ ఉన్నాం. నేను డిగ్రీ కాలేజ్లో, ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. దాని జాబ్ నోటిఫికేషన్ పడింది. హైవే దిగి వస్తుండగా అక్కడ కాలేజ్ ఒకటి, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, ఆ కాలేజ్ని అమ్మకి చూపించి, ఓన్లీ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశాను. ఆ కాలేజ్ చూపించి, అమ్మ ఇగో ఇదే కాలేజ్, నేను వర్క్ చేయబోతున్న కాలేజ్ ఇదే కాలేజ్ అమ్మ అన్నాను. అమ్మ గట్టిగా నవ్వింది. నీవు ఇంకా ఎగ్జామ్ రాయలేదు, పాస్ అవ్వలేదు, నీకు జాబ్ రావడమే ఎక్కువ, మళ్ళీ అది మన ఊర్లో, ఇది జరిగే విషయమేనా, వాట్ ఆర్ యూ టాకింగ్ అని అమ్మ ఒక్కసారి నవ్వింది.
బట్ నేను పలికింది దేవుడు ఆమేన్ అని దాన్ని నెరవేర్చారు. నేను నిజంగా ఈ సాక్ష్యాన్ని నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో 500 మంది పిల్లలు ఉంటారు. దాంట్లో 400 మంది పిల్లలు దేవుని నమ్ముకున్నారు. అన్యస్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ప్రేయర్లో నడిపించడానికి దేవుడు నాకు కృపిస్తున్నాడు. అక్కడ ఆ పిల్లల మధ్యలో నేను ఈ సాక్ష్యాన్ని పంచుకున్నాను. అమ్మ నేను అంటే వాళ్ళకి అది ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు ఫెయిత్ని అంటే మనం విశ్వాసాన్ని ఎట్లా కనపరచాలి అంటే మన మాట ద్వారా మనం పలకగలగాలి. ఫెయిత్ని విశ్వాసం ఉందా అని అనుకోవటం వేరు, విశ్వాసంలో జీవించటం వేరు. సో నీ నోటితో నువ్వు అన్నప్పుడే దాన్ని యువర్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్. సో ఇలా నా జీవితంలో జరిగింది అని ఆ యవనస్తుల మధ్యలో నేను షేర్ చేసుకున్నప్పుడు వారు నాతో చెప్పిన మాట ఏంటంటే, మేడం 1 month నుంచి మేము ఫాస్టింగ్ ఉండి మాకు ఒక క్రిస్టియన్ లెక్చరర్ రావాలి, మమ్మల్ని ప్రేయర్లో నడిపించే వాళ్ళు రావాలని ప్రేయర్ చేస్తున్నాం. యు ఆర్ అన్ ఆన్సర్ టు దట్ ప్రేయర్ అన్నారు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. నా జీవితం ఎంతో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను దేవుని పని చేయటానికి దేవుడు నాకు అక్కడ మార్గం తీసి ఎంతోమందికి నేను దేవుని పరిచర్య చేయటానికి నాకు కృపనిచ్చి ఉన్నాడు. సో నేను ఐఎమ్ అసర్టనింగ్ ఇంకా ఎవరికైనా ఎక్కడైనా మనం పలికితే జరుగుతుందా అంటే ఈరోజు నేను నిల్చొని ఉన్నాను. నా అనుభవాన్ని మీతో చెప్తున్నాను. బ్రదర్ ఏం చెప్పారో, వాక్యం ఏం చెప్పిందో అదే చెప్తున్నాడు ఆయన. అండ్ అదే నెరవేర్పు జరిగింది. మన దేవుడు నిజంగా గొప్పవాడు. ఆయన మన నోట్లో నుంచి మనం పలికిన మాటని మన పక్షంగా నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. సో సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఆమేన్.